జీబీ ఫైల్ కోసం, దట్స్ ఆల్. అంటే అది పాల్పబుల్ కాదు, టాంచబుల్ కాదు, అంటే తాకడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు. దానికి ఏమంటారు, ఇన్ఫ్లేషన్ ఉండదు, ఇంకా పెద్ద ఇప్పుడు ల్యాండ్ కాదు, అది ఇల్లు కాదు, ఇంకా అసలు ముట్టుకోవడానికి లేదు. బట్ వాట్ ఈస్ దిస్ 3.8 GB ఫైల్ ఆల్ అబౌట్ అని ఆలోచిస్తే అర్థమైంది. ద ఫిల్మ్ 3.8 GB ఫైల్ స్కైలాబ్ ఈజ్ మై లైఫ్ అండి. అండ్ నా పేరు విశ్వక్ ఖండేరావు అండ్ ఐమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. టు స్టార్ట్ విత్ అండి, థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద అకేషన్ అండి. అంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ యువర్ ప్రజెన్స్ హియర్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. నేను ఐమ్ హ్యూజ్, అంటే లైక్ ఆల్ ఆఫ్ అస్ హియర్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండి. అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్ అండి, థ్యాంక్ యూ ఫర్ డిసైడింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ స్టోరీస్ దట్ నీడ్స్ టు బి టోల్డ్. ఇట్స్ హార్ట్నింగ్ అండ్ రీఅష్యూరింగ్ ఫర్ అస్ ఆల్ ద న్యూ ఫిల్మ్ మేకర్స్. మీలాంటి యాక్టర్స్ అసలు ఇలాంటి ఫిల్మ్స్ అంటే స్టోరీస్ విచ్ నీడ్స్ టు బి టోల్డ్, అది మీరు తీసుకుంటారు, మీరు చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ కీప్ ఆన్ ఇన్స్పైరింగ్ అస్ టు రైట్ బ్రేవ్ నరేటివ్స్ అండి, బికాస్ దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే నేను స్టోరీస్ ఫిలిమ్స్ చేయాలనుకుంటే ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ విచ్ రియలీ మ్యాటర్. సో యాక్టర్స్ లైక్ మీరు, సత్యదేవ్ గారు, నిత్యా మీనన్ గారు, రాహుల్ గారు, వీళ్ళందరూ ఉండడం వల్ల ఇట్ ఈస్ మేకింగ్ మై లైఫ్ వెరీ ఈజీ. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దాట్. ఇప్పుడు ఐ జస్ట్ టాక్ అబౌట్ ద టీమ్ అండి. కొంచెం టైం పడుతుంది, సారీ, బట్ ఇది చెప్పి తీరాల్సిందే. బికాస్ వితౌట్ దిస్ టీమ్ అసలు నేను ఏమీ చేసేవాని కాదు. టు స్టార్ట్ విత్, లెట్ మీ ఇన్వైట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్. ఒక్కసారి క్విక్గా రావాలందరూ. స్టార్టింగ్ విత్ ప్రదీప్ హీఈస్ ద వన్. అంటే ప్రతి లొకేషన్ ఫిలింలో ఎంత బాగుంది అంటే ఇట్స్ ప్రదీప్. అంటే హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ, అసలు హీఈస్ ద వన్ అండి. ప్రదీప్, మహేందర్, శివరామన్. మహేందర్ కాస్ట్యూమ్స్ చూసుకున్నాడు. శివరామన్ ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాడు, ఎందుకంటే ఇప్పటి వరకు హీ వాజ్ వర్కింగ్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ శివరామన్. గుని రావాలి. గుని కాస్టింగ్ అదంతా తీసుకున్నాడు, ఆడిషన్స్. నవీన్ అగైన్ కాస్టింగ్, ఎవ్రీథింగ్. సిద్ధు ఆ డిపార్ట్మెంట్ మొత్తం చూసుకున్నాడు. సీతారాం ప్లీజ్ రావాలి. ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేశారండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దాట్. సినిమాటోగ్రఫర్ ఆదిత్య జవాడి, మై ఫ్రెండ్. ఫిలిం స్కూల్లో మేము అందరం కలిసి, అంటే టు స్టార్ట్ విత్ అండి, ఫిలిం స్కూల్ నా బ్యాచ్మేట్స్ అందరూ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మేము డిప్లొమా 2014లో చేసాము, అక్కడ గోల్డ్ మెడల్ ఇచ్చారు. అండ్ సేమ్ టీమ్ మళ్ళీ అగైన్ వి వర్క్డ్ ఆన్ స్కైలాబ్. అండ్ ఆదిత్య జవాడి గురించి చెప్పాలండి, అంటే లైక్ పృథ్వీ మెన్షన్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అంటే హీ మేడ్ ద మోస్ట్ సాక్రిఫైసెస్ ఫర్ ద ఫిల్మ్. అంటే చాలా మంచి ఫిల్మ్స్, అంటే వినోద్, మిడిల్ క్లాస్ మెలడీస్, సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. మహా ఫిల్మ్, సూపర్ ఫిల్మ్ అగైన్, ఉమామహేశ్వర ఉగ్రూపస్య, ఇవన్నీ చేయాల్సిన వాడు. అండ్ అవి కాదనుకొని అంటే వదలాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద టైమ్ లైన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ నాకు ఆదిత్య, రవి, ప్రశాంత్, వీళ్ళు అంటే నాగార్జున్, ధనుష్, వీళ్ళందరి వల్ల ఏంటంటే ఒక ధైర్యం ఉండేది. ఏంటంటే అంటే మిస్టేక్స్ అవ్వచ్చు, థింగ్స్ విల్ గో రాంగ్, బట్ ఎంత అంటే మ్యాక్సిమం ఏమవుతుంది, వీళ్ళందరూ ఉన్నారు కదా, దిల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్న ధైర్యం. ఆ ధైర్యం వల్లే నేను ఫిల్మ్ పిక్ చేయడము, స్టార్ట్ చేయడము, తీయడం వరకు అయింది. అండ్ ఆ లిస్ట్లో ఫస్ట్ అయితే డెఫినెట్లీ ఆదిత్య జవాడి వస్తాడండి. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల, అసలు ఇంత మాట్లాడింది ఈ ఫిల్మ్కి అనుకుంటా అసలు. థ్యాంక్స్ ఫర్ దాట్ ఫస్ట్ అసలు. కానీ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అసలు. అండ్ అన్డౌటెడ్లీ రవి అన్నట్టు హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్, ఎందుకంటే మల్టిపుల్ స్టోరీస్తో పాటు బండలింగంపల్లి యాజ్ అ విలేజ్ ఒక క్యారెక్టర్ వచ్చేలాగా చేసింది, అండ్ దట్స్ హిస్ వర్క్. అండ్ ఇది అస్సలు ఎగ్జాజరేషన్ కాదండి. ఎడిటర్ అనగానే ఫర్ సమ్ రీజన్ దే ఆల్వేస్ టాక్ అబౌట్ ఏంటి సీమ్లెస్గా ఉండడం, సీమ్లెస్గా ఎవరైనా చేస్తారండి, ద మెషిన్స్ టు డూ దట్. రవి హియర్, తనకు యు ఆస్క్ హిమ్ వై హీ మేడ్ దట్ కట్ అండ్ హీల్ హ్యావ్ అన్ ఆన్సర్. ప్రతి సింగిల్ కట్ ఇన్ ద ఫిల్మ్ హీల్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. అంటే you have to talk about the craft and particularly the reason why I'm mentioning editing in as such is అది చాలా అన్నోటీస్కి వెళ్ళిపోతుంది ఆ క్రాఫ్ట్ అది. అండ్ రవి హియర్ ఈజ్ అ జీనియస్ ఎట్ ఇట్. నెక్స్ట్ మ్యూజిక్ ప్రశాంత్ విహారీ.
లైక్ యూ సెడ్ మేము వి ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్ అప్పటి నుంచి మేము జూన్ పోతే జూలై గాలి అని చెప్పేసి వాడు హీ యూస్ టు సింగ్ దట్ సాంగ్ ఆఫెన్. సో వాడి పేరే అది ఉండేది. సో దాని తర్వాత నేను ఐ వాజ్ ఇన్ ఫిల్మ్ స్కూల్ ఎల్వి ప్రసాద్లో చదువుకున్నప్పుడు వాడు రెహమాన్ గారి కేఎం కన్జర్వేటరీలో చదువుకున్నాడు. అండ్ వీ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ అవన్నీ. అండ్ ఫ్రమ్ దెన్ ఇప్పుడు ఫిలిం చేస్తున్నప్పుడు కూడా ఈ ఫిలిం బికాస్ ఇట్స్ అంటే ఇట్స్ అ కామెడీ, కానీ ఇట్స్ నాట్ అ పంచ్ లైన్ బేస్డ్ సార్ట్ ఆఫ్ అ కామెడీ అండి. ఇట్స్ వెరీ సిచ్యువేషనల్. అంటే నేను వెన్ ఐ థాట్ ఐల్ రైట్ అ కామెడీ, దీస్ ఆర్ ద 2 రూల్స్ ఐ హ్యాడ్. అంటే ఫస్ట్ ఏంటంటే ఇఫ్ అ జోక్, ఆ జోక్ ఆ క్యారెక్టర్ కాకుండా సినిమాలో ఏ క్యారెక్టర్ చెప్పినా అంతే నవ్వొస్తుంది అంటే సారీ టు సే దిట్, బట్ అది ఇట్స్ అ వాట్సాప్ జోక్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రైట్ దట్. ఆ జోక్ ఆ సీన్లో కాకుండా వేరే ఏ సీన్లో పెట్టినా అంతే నవ్వొస్తుందంటే అగైన్ ఇట్స్ అ వాట్సాప్ జోక్. సో ఐ డోంట్ వాంట్ టు రైట్ దట్. సో అది నేను అనుకున్న ఛాలెంజ్. అండ్ ఐ థింక్ ఐ మేనేజ్ టు డూ ఇట్. ఐ డోంట్ నో, మీరు చూసి చెప్పాలి. బట్ అలాంటి సార్ట్ ఆఫ్ హ్యూమర్ కోసం వెళ్ళినప్పుడు ది అదర్ డిపార్ట్మెంట్స్, ద అదర్ క్రాఫ్ట్స్, బీఇట్ మ్యూజిక్, బీఇట్ విజువల్ కావచ్చు, ఎడిట్ కావచ్చు, వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తే ఫైనలీ ద టోన్ ఆఫ్ ఇట్, ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్ విల్ మేక్ సెన్స్. సో ప్రశాంత్ డిడ్ ఎగ్జాక్ట్లీ దాట్ విత్ మ్యూజిక్. అసలు అంటే నాకు ఇప్పుడు మ్యాసెడోనియా అంటే ఫర్ సమ్ రీజన్ కామెడీ ఈజ్ ఆల్వేస్ లుక్ డౌన్ అపాన్. అంటే కామెడీకి ఎందుకు మ్యాసెడోనియాలు, ఇట్లాంటి ఆర్కెస్ట్రల్ అది ఇది అని చెప్పేసి. బట్ యా, అంటే ద ఫిలిం రిక్వైర్డ్ దాట్ అండ్ హీ డెలివర్డ్ ఇట్. థ్యాంక్స్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఇట్. అంటే నిన్న క్యూబ్లో అవుట్ చూసుకొని వస్తున్నాను. సచ్ అ స్పెషల్ ఫీలింగ్. స్కోర్ అంటే నేను వాడితో చెప్పాను కూడా, రీల్ 7 ప్రశాంత్ అంటారేమో ఇప్పటి నుంచి నేను, బికాస్ దట్ రీల్ 7 ద కైండ్ ఆఫ్ వర్క్ హీ డెడ్ ఇస్ జస్ట్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్స్ ప్రశాంత్. కాస్ట్యూమ్స్ పూజిత. పూజిత గురించి చెప్పాలండి. అంటే అంటే మేము వెన్ వి థాట్ ద లుక్ ఆఫ్ ఇట్, ద కలర్ ప్యాలెట్, విలేజ్ అనగానే 1970s ఒక పీరియడ్ ఫిల్మ్ అనగానే ఒక రా రస్టిక్, ఒక సేపియా కైండ్ ఆఫ్ కలర్ టోన్, కలర్ ప్యాలెట్ వెళ్తారు. సో వీ డోంట్ వాంట్ టు డూ దాట్. అండ్ తెలంగాణ అనగానే ఒక మెరూన్స్ ఎక్కువ, బ్రౌన్స్ ఎక్కువ అలా ఉంటాయి. సో లేదు వి ఆదిత్య కేమ్ అప్ విత్ కలర్ ప్యాలెట్ విచ్ ఇస్ వెరీ యూనిక్. సో ఆ విజన్ని దాన్ని తన పూజిత అర్థం చేసుకుని ద కైండ్ ఆఫ్ వర్క్ షీ డెలివర్డ్ ఇస్ జస్ట్ అమేజింగ్. థ్యాంక్స్ పూజిత. And like Prithvi mentioned, we did the film in sync sound. Dhanush and Nagarjun. Nagarjun is the sync sound recordist. He did a great job. And when we talk about sync sound, we should talk about the actors as well. They learned the lines. By the time they came on set, అంటే వాళ్ళకు on cue ఇంకా నేను యాక్షన్ అనే లోపే వాళ్ళు ఇంకా డైలాగ్ మొత్తం టకటక అప్పైపోయేవాళ్ళు. ఆ రేంజ్లో వచ్చింది. They were so good at learning the lines, and luckily Satya garu and Nitya Menon garu and Rahul and other actors, Barni garu, thanks for coming andi. Barni garu ippudu nunchi oka event nunchi state ikkadiki vacharu. Thank you for that ani. Andaru lines anni perfect ga నేర్చుకొని on set వచ్చే time కి complete గా వచ్చి చేసుకున్నారు. Sync sound, Dhanush and Nagarjun, Sai, they did a really good job. Production design, Shivam and Chandrika. సో చంద్రిక వాళ్ళ పేరెంట్స్ కూడా నేను చెప్పాను, నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చంద్రిక నుంచి. ఎందుకంటే ఇట్లా గట్టిగా అరిచి పని చేయించుకుంటుంది. అంటే నేను కొంచెం చేస్తారండి ప్లీజ్ అండి, అది మనం షార్ట్ వెళ్ళిపోదాం, ఇలా ఉంటుంది అది. చంద్రిక తీసుకొచ్చాయి, పెట్టేయి, చేసేయి. సో అలాంటి priceless అండి. అంటే ఆ కాన్ఫిడెన్స్ దట్ ఇట్ గేవ్ మీ. శివం అండ్ చంద్రిక డిడ్ అ రియలీ
నరేష్, అది చాలా ఆన్ క్యూ వచ్చింది. నరేష్ గురించి మాట్లాడాల్సిందే. ప్లీజ్ ఒక్కసారి నరేష్, యూ కెన్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నరేష్, నరేష్ రాడు స్టేజ్ మీదకి. అసలు ఈ ఒక మనిషి అసలు ఏందో నాకు అర్థం కాదు. ఒక్కసారి ప్లీజ్ కమ్ హియర్. దిస్ మ్యాన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్ అండి. అంటే అసలు నాకు తెలిసి మన యాక్టర్స్ మీకు కూడా తెలిసి ఉండదు తన గురించి. ఎందుకంటే వెనక ఉండి అసలు షూట్ అంత సీమ్లెస్గా జరిగింది. షూట్లో అసలు ఒక్క హికప్ కూడా రాలేదు అంటే హీఈస్ ద ప్రైమరీ రీజన్ అండి. నరేష్ ఈజ్ ద వన్. నరేష్ అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ప్రవళిక, అసలు పృథ్వీ అండ్ ప్రవళిక, ఐ షుడ్ టాక్ అబౌట్ దీస్ టూ పీపుల్ అండి. పృథ్వీ ఈజ్ ద ప్రొడ్యూసర్. ఒకసారి నేను కథ నరేట్ చేసినప్పుడు ఫస్ట్ అసలు ఇది స్కైలాబ్ ఇది అంటే ఇక్కడ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ గివ్ అ బ్యాక్ స్టోరీ హియర్. నేను ఐ వాస్ టెలింగ్ నాని గారు ఆల్సో, ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. ఏంటంటే ఈ కథ రాసుకున్నప్పుడు వి థాట్ విల్ కమ్ టు నాని గారు అండ్ నరేట్ ద స్టోరీ బికాస్ పృథ్వీ వాంటెడ్ టు గివ్ నరేషన్ ఫస్ట్ మీకు ఇవ్వాలి అనేది ఐడియా అండి. సో వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ టు పృథ్వీ, హీ టోల్డ్ మీ ఇప్పుడు హిందీలో దృశ్యం ఫిల్మ్స్ అని ఉంటాయి కదా, అట్లాంటి ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నాను నేను. ఫిల్మ్స్ విచ్ అంటే ఆ కంటెంట్ మంచి కథ ఉన్నది అది అని చెప్తే, అరే నిజంగానా అంటే టు ఫైండ్ సచ్ అ ప్రొడ్యూసర్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ అండి. అంటే ఫ్రమ్ దాట్ డే అంటే ఎవ్రీ సింగిల్ డే నిన్న క్యూబ్, నేను ప్రతిసారి ఐ కీప్ మెన్షనింగ్ క్యూబ్ ఎస్టర్డే బికాస్ ద లాస్ట్ 7 days వాస్ వెరీ హెక్టిక్. క్యూబ్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సౌండ్ లెవెల్స్ గురించి. హీ వాస్ హియర్, I called him and in 2 hours he was in Chennai. So he was that supportive, he was that passionate. అంటే for some reason అండి they say that ప్రొడ్యూసర్ అసలు ఒక్క రోజు కూడా సెట్కి రాలేదండి, ఇట్ వాజ్ అ బ్రీజ్ అది అని చెప్పేసి. పృథ్వీ ప్రతిరోజు సెట్లో ఉన్నాడు, ప్రతి షాట్కు ఉన్నాడు. అండ్ హీ మేడ్ షూర్ ఐ గెట్ ద షాట్ రైట్ అండ్ దట్స్ అన్ అచీవ్మెంట్ అండి. అంటే హీస్ సో యంగ్ అండ్ హీ మేడ్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. అంటే తను ట్యాగ్ ప్రొడ్యూసర్ ఏమో కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇంకా ఏదేది చేయాలో అన్నీ చేశాడు. సో పృథ్వీ అండ్ ప్రవళిక, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ నుంచి ఈ ఫిల్మ్కి ఏంటంటే డాక్టర్ గారు, రవి గారు, when I narrated the story to him, the kind of inputs he gave, the kind of feedback he gave for the film, and me andaramu very young bunch of filmmakers, to have his guidance, to have his inputs for the team was very important. So thank you Ravi garu, thank you for that. And now coming to the actors andi, and I like I said before, I got lucky with the first film andi, and to find such great actors in my film, asalu, and I don't know, I cannot ask for a better set of actors for this film nizanga. Nitya garu, when I narrated the story, Bombay ki narrate chesanu, and when I give references, Marvelous Mrs. Maisel ani adani idani cheptunte enti veedu asalu edo maatladutunadu anukuntunnaru chaala mandi. Kani I think Nitya garu got it for the first time. She said, yeah, I'm doing it, so it's so good. And I don't know why are people not liking the film or liking the story asalu. There's nothing to not like about it. అండ్ అప్పటి నుంచి ద కైండ్ ఆఫ్ సపోర్ట్ షీ వాజ్, ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ద కైండ్ ఆఫ్, అంటే ఆ రోజు బయటకు వచ్చినప్పుడు ద మెసేజ్ షీ సెంట్ మీ టు ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్య గారు. అంటే ప్రైమర్లీ దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ వెల్, కో ప్రొడ్యూసర్ యాజ్ వెల్. ఇంకా యాక్టింగ్కి వస్తే అంటే గౌరీ అనే క్యారెక్టర్కి నేను అనుకున్న దానికి ఇంకా నేను వేరే ఆప్షన్ కానీ ఇంకా వేరే ఏది కానీ నేను ఆలోచించలేనండి. పర్ఫెక్ట్, ఇట్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్ అండి. అసలు అంటే దిస్ నో, అంటే ఇంకా గౌరీని ఇంకా వేరే ఇంకొక క్యారెక్టర్ని అసలు నేను ఇంకొక యాక్టర్ని ఊహించుకోలేను. అండ్ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, నేను ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండ్ ఐ వాంట్ టు గెట్ దట్ ఛాన్స్ టు రైట్ మెనీ స్టోరీస్. అంటే ఇప్పుడు యంగ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, మై ఫ్రెండ్స్, మై ఫెలో ఫిల్మ్ మేకర్స్ లైక్ ది మెన్షన్, అంటే వాళ్ళకు we always have these conversations, అరే ఇట్లాంటి కథలు రాయాలి ఇట్లాంటివి అని చెప్పేసి. సో లైక్ దాట్ నేను ఐ మేక్ షూర్, దట్స్ అ ప్రామిస్ అండి, ఐ ట్రై అండ్ రైట్ అండ్ ది బెస్ట్ ఐ క్యాన్, సో దట్ ఐ కెన్, అంటే ప్రతి ఫిల్మ్ చేసే అవకాశం ఉంటే ప్రతి ఫిల్మ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్ ఐ నరేటెడ్ ఫర్ ద ఫస్ట్, అంటే నేను సత్య గారిని ఐ కామెడీ అంటే జోక్గా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని చెప్పేసి అంటున్నారు, రిఫరింగ్ టు అ సాంగ్. బికాస్ ఇక్కడ ఉంటారు అండ్ హీస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అంటే ఎన్ని మేనేజ్ చేస్తారంటే విత్ ద టైమ్ లైన్స్ హీ హ్యాస్, అసలు
హ్యాట్స్ ఆఫ్ బ్రో. అసలు అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ ఆర్ డూయింగ్ నౌ. మహా అండ్ మేమందరం రెగ్యులర్లీ హ్యావ్ దీస్ కాన్వర్జేషన్స్. ఏంటంటే కథ రాసుకుంటున్నప్పుడు మీరు ద యాక్టర్స్ నాని గారు మీరు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. అంటే వీ కెన్ గో టాక్ టు హెమ్, వీ కెన్ నరేట్ ద స్టోరీ, దే విల్ గెట్ ఇట్ అండ్ దే విల్ డూ ద ఫిల్మ్. అండ్ ఆ కథ రాసే అవకాశం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా ఒక్క సెల్ఫిష్ ఇదేంటంటే ఇప్పటివరకు మీరు మిమ్మల్ని చాలా ఇంటెన్స్ రోల్స్లో దీంట్లో చూసారు కదా. ఇన్ దిస్ ఫిల్మ్ దెల్ సీ అ డిఫరెంట్ సత్య గారు ఆల్ టుగెదర్. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ ఫర్ దాట్ ఆల్సో బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫిల్మ్. సో నాకు ఇప్పుడు డౌట్స్ లేవండి బికాస్ అన్ యాక్టర్ లైక్ హిమ్ కెన్ డూ ఎనీ రోల్. అండ్ దిస్ ఫిల్మ్ విల్ బి ఒక ప్రూఫ్ దానికి. రాహుల్ హీస్ అ న్యాచురల్. అంటే తను వెనెవర్ హీస్ ఆన్ సెట్, వెనెవర్ హీ డస్ వాట్ హీ డస్, అసలు అందరూ అంటే రియాక్ట్ అవుతుంటారు ఈవెన్ ఆన్ సెట్. సో రాహుల్ రాలేకపోయాడు, బట్ థ్యాంక్ యూ రాహుల్ ఫర్ దాట్. అండ్ బర్నీ గారు, సుబ్బరాయ శర్మ గారు, అండ్ ఇక్కడ చాలామంది అంటే ఈ సినిమాలో నాట్ జస్ట్ 3 ప్రైమరీ క్యారెక్టర్స్ వీళ్ళని కాదండి, ఒక విలేజ్ అంటే లైక్ పృథ్వీ సెట్ దర్ 82 స్పీకింగ్ పార్ట్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఈవెంట్ ఈజ్ సమ్హౌ ఈ ఈవెంట్లో ఏంటంటే మొత్తం ఆ విలేజ్ బండలింగంపల్లి విలేజ్లో ఉన్న యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అందరూ వచ్చారండి. దట్స్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్. అండ్ ఐఎమ్ గ్లాడ్ అగైన్ నరేష్ అండ్ పృథ్వీ మేడ్ షూర్ దే ఆర్ హియర్. అండ్ బర్నీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ సార్ మీరు మీకు వేరే ఫిలిం ఉండింది అప్పుడు, అండ్ ఐ రిక్వెస్టెడ్ యూ. అండ్ దిస్ బీయింగ్ మై ఫస్ట్ ఫిలిం, ఇట్ మేడ్ మీరు యాక్ట్ చేయడం మేడ్ ఇట్ వెరీ స్పెషల్. సుబ్బరాయ్ శర్మ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా వచ్చింది సార్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ యా ఇదండి, అండ్ దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఫర్ ద ఈవెంట్. అండ్ నేను అంతా చెప్పి ఇది ఒక్కటి చెప్పకపోతే తప్పవుతుంది. అంటే మై పేరెంట్స్, నాన్న ఒక్కసారి నిలబడితే సరిపోద్ది. నాన్న ప్లీజ్. అమ్మ లాస్ట్లో కూర్చున్నారు. నేను 12 years ముందు చెప్పింది ఇదే, నేను వన్ డే ఐల్ మేక్ అ ఫిల్మ్ అని, అండ్ దిస్ ఇస్ ఇట్ అని. థ్యాంక్ యూ సుమ గారు. మీరు వచ్చే ముందే నేను ఐ వాస్ టెలింగ్ యూ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ అని. Thank you so much, Vishwa. It's such a proud moment for your parents. Yes, and yes. Congratulations. Thanks.